హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుసుమ థాట్స్. నిన్న మనం కంపారిజన్ గురించి మాట్లాడుకున్నాం. కొద్దిగా కంపారిజన్ వచ్చేసి ఇంట్లో అన్నకి, తమ్ముడికి, అక్కకి, చెల్లికి అట్లా ఉంటే నువ్వు ఇలా ఉండు అని చెప్పడం, దాని గురించి మనం తెలుసుకున్నాం. ఇంకొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం ఈరోజు. పేరెంట్స్ ఎవరు దయచేసి సొంతంగా ఉన్న వాళ్ళని కూడా కంపేర్ చేయకండి అని నేను చెప్పాను. ఎందుకంటే కొన్ని విషయాల్లో ఆ బాధను అనుభవించిన వాళ్ళు చెప్తేనే అది దాని ఇంపాక్ట్ పెరుగుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కంపారిజేషన్ నా లైఫ్లో చాలా ఉంది. అది నేను తీసుకోలేకపోయాను. పర్సనల్గా నేను అనుభవించాను ఆ బాధ. అది ఎవరికి చెప్పుకోలేంది. చెప్పినా అర్థం చేసుకోరండి. యాక్చువల్గా మేమే తోపులు. యాక్చువల్గా అయితే వాళ్ళే కరెక్ట్గా ఉండరు. ఎవరైతే కంపేర్ చేస్తారో వాళ్ళే కరెక్ట్గా ఉండరు. కరెక్ట్గా ఉన్న మాట్లాంటి వాళ్ళని వేరే వాళ్ళతో కంపేర్ చేసి మీరు ఇలా ఉండండి, అలా ఉండండి. ఎవరికి ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పే రైట్స్ ఎవరికి లేవు, ఇంక్లూడింగ్ పేరెంట్స్తో సహా. ఎందుకంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరి మైండ్ సెట్ వాళ్ళది. మీకోసమో, బయట వాళ్ళ కోసమో, పక్కింటి వాళ్ళ కోసమో ఆ మైండ్ సెట్ని కానీ దీన్ని కానీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెడ్డదారిలో ఉంటే దెన్ మీరు మార్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. అది ఎవరైనా కూడా సరే. ప్లీజ్, ఒక చెడ్డదారిలో పోయే మనిషి అయితే మార్చుకోండి అన్నప్పుడు ఖచ్చితంగా మార్చుకోండి. లేదు, నువ్వు వెళ్ళేది రైట్ పాత్ అయితే మస్ట్ గో, అంతే. వేరే ఎవరి మాట నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి తప్పు విషయాలు, ఆడపిల్లల విషయాల్లో తప్పు చేయటం, వేరే వాళ్ళని హర్ట్ చేయటం, పెద్దవాళ్ళని గౌరవించకపోవటం, ఇక చిన్నపిల్లల్ని హర్ట్ చేయటం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, ఇలాంటివి ఉంటే మీరు దాని పరంగా ఉంటే మీరు మార్చుకోవచ్చు. అలాంటప్పుడు మనల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయరు వాళ్ళు. అలా ఉన్న వాళ్ళు కూడా ఆలోచించుకొని మారితే బాగుంటుంది. లేకపోతే ఎవ్రీ టైం కంపేర్ చేస్తూనే ఉంటారు. ఆ కంపారిజేషన్ వల్ల ముందు చిరాకు వస్తుంది, లైఫ్ మీద బోర్ వస్తుంది, జనాలంటేనే అసహ్యం వేస్తుంది. దయచేసి కంపారిజేషన్ చేసే వాళ్ళకి చెప్తున్నా, చేయించుకునే వాళ్ళకి చెప్తున్నా, మారేది ఏదైనా ఉంటే లైట్గా మారండి. లేదు నేను కరెక్ట్గా ఉన్నానని మీ మనసుకు అనిపిస్తే కరెక్ట్, అంతే. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏది మీరు తప్పు అనిపిస్తే దాన్ని మార్చుకోండి. వెయిట్ ఫర్ ద పార్ట్ 3. థ్యాంక్ యూ.